థ్యాంక్ యూ. అవునా, ఎలా? ఏంటి కట్ చేస్తుంది? అసలు ఎందుకు కట్ చేస్తుంది? ఓకే ఓకే ఓకే. $50,000 అసలు నా దగ్గర ఎంత ఉన్నాయి చూద్దాం. ఓకే, $30,000 ఉన్నాయి. కావ్య, నా దగ్గర $30,000 ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. వెయిట్ ఒకసారి నార్మల్ కాల్ చేస్తే బెటర్ ఏమో. చేసి చూద్దాం. హలో హలో. కావ్య, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఫోన్ ఛార్జ్ పెట్టాను. ఏంటి చెప్పు. అవునా, అమ్మకి ఎలా ఉంది? అమ్మకేమైంది? నువ్వే చెప్పావు కదా అమ్మకి యాక్సిడెంట్ అయిందని. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అమ్మకి యాక్సిడెంట్ అవడం ఏంటి? వాట్? అవును, అమ్మ ఇంట్లోనే ఉంది. నాకు నీ వాట్సాప్ నుంచి మెసేజ్ వచ్చింది, అమ్మకి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా $50,000 పంపమని. వాట్? నేను నీకు మెసేజ్ చేయడం ఏంటి? నో వే. అవును, నువ్వే మెసేజ్ చేసావు నీ నంబర్ నుంచి. నీ వాట్సాప్ చెక్ చేయి. ఓకే, వెయిట్ 1 minute. హే పూజ, నా వాట్సాప్ లాగౌట్లో ఉంది. వాట్సాప్ లాగౌట్ అవ్వడం ఏంటి? ఏమో, నాకేం తెలీదు. ఫస్ట్ నువ్వు వాట్సాప్ లాగిన్ చేయి. జస్ట్ వెయిట్. చేశాను. ఓకే. ఈ మెసేజ్లను నేను చేయలేదు నీకు. అవునా, నాకు తెలిసి నీ ఫోన్ హ్యాక్ చేశారు, నీ వాట్సాప్ హ్యాక్ చేశారు. వాట్? వాట్సాప్ హ్యాక్ చేశారా? నువ్వేమైనా మనీ పంపించావా? నో, నేనేం మనీ పంపించలేదు. ఓకే పూజ, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం లేదు, ఆ ఫ్రాడ్ సంగతి నేను చూసుకుంటాను, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఓకే పూజ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. థ్యాంక్ గాడ్.
ఎప్పుడు? చెక్ చేసుకో ఒకసారి. పంపించేసా. యూ ఫ్రాడ్. నాకు తెలుసు నువ్వు కావ్య కాదని. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అమ్మయ్య, ఒక గండం గడిచిపోయింది. ఓహ్.